ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లెఫ్ట్ లెగ్ పెడుతున్నానేంటి? ఇది నాకు కాబోయే అత్తగారేళ్ళు. రైట్ లెగ్ కదా పెట్టాలి. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. వద్దు, మా కాళ్ళ మీద పడకు. ఎందుకు అంకుల్? నువ్వు ఏ కాలితో దాటినా ఆ ఇంటికి మంచిది కాదు. ఎవరి కాళ్ళ మీద పడ్డా ఆ ఒంటికి మంచిది కాదని నాకు బాగా అర్థమైంది. మళ్ళెందుకు వచ్చావు మా ఇంటికి? నేనేం చేశాను ఆంటీ? అంకుల్ నా పైన అంత సీరియస్ అయిపోతున్నారు. నా కొడుకు ప్రేమలో నిప్పులు పోసి వాటిపై పేలాలు కాల్చుకుని తింటూ వాడి పెళ్లి ఆపడానికి చెయ్యకూడని పనులన్నీ చేశావు. భలే అమాయకంగా అడుగుతున్నావే. నువ్వు చేసిన పనికి రామలక్ష్మి తలెత్తివిడి మొహం కూడా చూడడం లేదు. రేపు పెళ్లిలో తలదించుకుని తాళి కట్టించుకుంటుందా అన్నది అనుమానమై కూర్చుంది. రఘురామ్ గారి ఇంటికి అల్లుడు కాబోతున్నాడన్న ఆనందాన్ని ఆదిలోనే సమాధి చేయడానికి దాపురించావు. అంత గొప్ప ఇంటి పిల్ల ఎక్కడ దొరుకుతుంది మాకు? లీవ్ ఇట్ ఆంటీ. వాళ్ళు మట్టి పిసుక్కునేవాళ్ళు. పాత ఇల్లు, ఆవులు మేకలు ఉంటే గొప్పిల్లు అయిపోతుందా? దానికది గొప్పింటి పిల్ల అయిపోతుందా? మాకున్న దాంతో పోలిస్తే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆంటీ 100 కోట్ల పైనుంటుంది మా ఆస్తి. నీకు 100 కోట్లుంటే మాకేంటమ్మా లాభం? నేను శౌర్య సార్ని చేసుకుంటే ఆ 100 కోట్లు మీకున్నట్టే కదా ఆంటీ. మతి లేకుండా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మావాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరాగండి. శౌర్య కోసం వచ్చావా అమ్మా? అవునా ఆంటీ? పైన వెళ్ళమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏయ్, ఏం చేస్తున్నావు ప్రమీళ? పోయినేడాది మీరు స్థలం అమ్మడానికి పెట్టినప్పుడు ఒకరితో బేరం చేసుకున్నారు. ఎక్కువ ఇస్తానని మరొకరొస్తే వీణ్ణి కాదని వాడికే కదా అమ్మారు. అవును, అది వ్యాపారానికి సంబంధించింది, ఇది సంసారానికి సంబంధించింది. వ్యాపారమైనా సంసారమైనా బాగా ఉంటేనే కదండి విలువ. ఈ అమ్మాయికి బాగా ఉండొచ్చు, కానీ మన అబ్బాయికి రామలక్ష్మే బాగుంటుంది. రామలక్ష్మి బాగుంటుంది, కానీ ఇప్పుడు ఆ పిల్ల మన అబ్బాయిని కాదనుకుంటుంది కదా. ఈ పిల్ల మనవాడు కావాలనుకుని నా కాళ్ళు పట్టుకుంటోంది. ఇది మన మంచికే అనుకుందాం. మీరు కాసేపు కామ్గా ఉండండి. శ్రీను, అమ్మమ్మ బానే ఉంది కదా, ఇంకా ఎందుకు ఏడుపు మొహం పెట్టావు? నా ఏడుపు మా అమ్మ గురించి కాదురా, మీ నాన్న గురించి. ఆయనకేమైంది? ఆయనకి ఏమైందో తెలియట్లేదురా. పొద్దున్న మీ మావయ్య మీ నాన్నని అందరి ముందు కొట్టాడు కదా. కొట్టాడా? ఎందుకు? మీ మావయ్య గరికబుడ్డి గురించి మాట్లాడుతూ ఉంటే గడ్డి మందు బుడ్డి తీసుకొచ్చి ఇచ్చాడ్రా. వివరం తెలియని మనిషి. బాగా ఫీల్ అయినట్టున్నారా సీను. అవమానంతో వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలేదు. నాకెందుకో భయంగా ఉందిరా. కాస్త వెళ్ళి చూసిరారా. ఏంటమ్మా నువ్వు? మామయ్య కొడితే మళ్ళీ ఏ పాక దగ్గర మందు కొడుతూ ఉంటాడు. ఆయన అంతకుమించి ఏమీ చేయడు, ఏం చేసుకోలేడు కూడా. నువ్వెక్కువగా ఆలోచించుకు. వెళ్ళు వెళ్ళు. అదిగో అందరికి దండాలన్నా. చెప్పానా? చూడు, ఫుల్గా తాగేసి డాగ్ వాక్ చేసుకుంటూ ఎలా వస్తున్నాడో చూడు.
తగినలో నోట నిజం తన్నుకుంటూ వస్తుందన్నా అప్పున తన్నమ్మన్న అందరికి దండాలన్నా అరే సీను నీకు మాట చెప్పాలరా. ఏడు నానా చెప్పి ఏడు అన్నాను, ఇలా ఏడవమనలేదు. ఓ సారీ. ఈ ఇంట్లో నాకు అవమానం జరిగినందుకు $1. ఈ ఇంటి బయట నాన్న నిన్ను ఇలా ఉంచినందుకు $1 లేపేశాను నాన్న. ఏదో నాకు తోచిన సాయం చేశాను నాన్న. 7 సార్లండి. రండి తిండి తిందురు గాని. ఏయ్, ఏం కూసాను అసలు నాన్న. నిన్ను రేయ్, ఈ ఇంటి కూడు నాకొద్దు. ఈ ఇంట్లో కుక్క బతుకు నాకొద్దు. నువ్వు వెళ్ళి మన ముగ్గురు బట్టలన్నీ సర్దుకొచ్చేసి మన ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్దాం. ఈ ఇల్లరికపు సంఖ్యలు తెంచేసుకుని మన సొంతూరులో స్వేచ్ఛ వాయులు పిలుద్దామే. వెళ్ళా. అయ్యో నానా ఏంటి ఆయాసం? ఆయాసం కాదురా ఇది, ఆవేశం. అది నాన్న అది వచ్చేసిందిరా, 25 జీర్ణించుకున్న కోపం. ఇప్పుడు కట్టలు తెంచుకుందిరా అది. ఈ ఇంటికి ఇల్లరిక వచ్చిన పాపానికి 25 ఏళ్ల నుంచి ఈ ఆంగ్లేయుల పాలనలో బానిస బతికాను రా రే. అరే నా కొడుకా, ఈ భూ ప్రపంచకంలో అతి పెద్ద బుద్ధి లేని పని తెలుసారా నీకు? ఏంటి? ఇల్లరికం రావటం. అలా ఎందుకు అనుకుంటారండి? అసలు ఇక్కడ ఏం తక్కువైంది మీకు? ఒక్కటి తక్కువైంది, పుష్పం, పద్మం. ఏంటా ఒకటి? రెస్పెక్ట్. మర్యాద, ఇజ్జత్. ఇజ్జత్ కే సవాల్. అది ఉందా ఉందా అని అడుగుతున్నా నా కొడుకు. చెప్పు. ఎప్పుడన్నా మీరు ఇచ్చారా? రే, సొంత చెల్లెలు భర్తలు ఎవడైనా కొడతారా? ఆ మందు బుడ్డి తెచ్చి మీరే తప్పు చేశారు కదా. అది కాదే తప్పు. అది అసలు తప్పే కాదు. నేను ఈ ఇంటికి ఇల్లరిక రావడమే పెద్ద తప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.